సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ u ఈక్వల్ టు u ఆఫ్ xy ఈక్వల్ టు అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ పవర్ 3 దెన్ షో దట్ x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై ఈక్వల్ టు 3 ఉంటుంది. ఓకేనా. సో మనం ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై కనబడేదంటే దాని మీనింగ్ ఏంది, ఇట్స్ యూలర్ ఫంక్షన్. అంటే యూలర్ థీరం మనం అప్లై చేయాలి. యూలర్ థీరం అప్లై చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది, చిన్న ఫంక్షన్ హోమోజీనియస్ కాదా చెక్ చేయాలన్నమాట. సో హోమోజీనియస్ కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలంటున్నాను నేను, ఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఎక్స్ చేయండి, వై ప్లేస్లో లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అండర్ రూట్ లాంబ్డా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వై హోల్ స్క్వేర్ పవర్ 3. ఓకే. సో లాంబ్డా స్క్వేర్ కామన్ తీస్తే లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ పవర్ 3. నా ఇక్కడ అండర్ రూట్లో ఈ లాంబ్డా స్క్వేర్ ఈ అండర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో లాంబ్డా ఇక్కడ ఉంటుంది, లాంబ్డా పవర్ 3 ఉంది కాబట్టి లాంబ్డా పవర్ 3 ఇంటూ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ పవర్ 3 విచ్ ఈజ్ సేమ్ యాజ్ యూ ఆఫ్ ఎక్స్ వై. సో మనం ఇచ్చిన ఫంక్షన్ యూ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామన్ లాంబ్డా వై ఈక్వల్ టు లాంబ్డా పవర్ 3 ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ వైగా రాయగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. సో ఆర్డర్ డిగ్రీ ఎంత అంటే లాంబ్డా పవర్ ఎంత ఉంటుందో అది డిగ్రీ 3 ఉంది కాబట్టి డిగ్రీ 3. సో యూ ఆఫ్ ఎక్స్ కమ వై ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 3 అంటున్నా. డిగ్రీ 3 కాబట్టి వాల్యూ ఎంత అయింది, n ఈక్వల్ టు 3. నౌ ఇప్పుడు బై యూజింగ్ యూలర్ థీరం వీ కెన్ రైట్ అని చెప్పేసి ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు n ఇంటూ యూ. ఇది యూలర్ థీరం ఫార్ములా. ఓకేనా. సో దీని ప్రకారం n అంటే ఎంత 3, డిగ్రీ ఏదైతే ఉంటుందో అది n వాల్యూ. సో 3 ఇంటూ యూ. సో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు 3 ఇంటూ యూ. హెన్స్ ప్రూవ్డ్. అదే వాడు ప్రూవ్ ఉంటుంది కదా, ఏదైతే ఉందో అదే ప్రూవ్ చేసాం. సో ఇంకో క్వశ్చన్ ఏమంటుండు, రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ దెన్ షో దట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు 5 అంటుంది. దీన్ని ప్రూవ్ చేయమంటుంది మళ్ళీ. సో మళ్ళీ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై కనబడదంటే దాని మీనింగ్ ఏంది, యూలర్స్ థీరం ప్రకారం వెళ్ళాలి. యూలర్స్ థీరం అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ కాదా చెక్ చేయాలి. సో దీన్ని చెక్ చేయాలంటే ఏం చేయమంటున్నాను నేను, ఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఎక్స్ వై ప్లేస్లో లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఎక్స్ పవర్ 3 లాంబ్డా వై పవర్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ లాంబ్డా వై బై లాంబ్డా ఎక్స్. సో ఈ సైన్ ఇన్వర్స్లో లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ లాంబ్డా పవర్ 3 ఎక్స్ స్క్వేర్ లాంబ్డా పవర్ 2 వై స్క్వేర్ సైన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. సో ఓవరాల్గా లాంబ్డా పవర్ 3 లాంబ్డా పవర్ 2 బేసెస్ సేమ్, మల్టిప్లై అయినప్పుడు ఏమవుతుంది, పవర్స్ యాడ్ అవుతాయి కదా. సో అప్పుడు లాంబ్డా పవర్ 3 ప్లస్ 2 ఎంత 5 అయిపోతుంది. సో లాంబ్డా పవర్ 5 అండ్ ఎక్స్ పవర్ 3 ఇంటూ వై స్క్వేర్ సైన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. సో ఇదంతా సేమ్ ఇచ్చిన ఫంక్షనే కదా. అప్పుడు లాంబ్డా పవర్ 5 యూ ఆఫ్ ఎక్స్ వై అంటే యూ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామ లాంబ్డా వై ఈక్వల్ టు లాంబ్డా పవర్ 5 యూ ఆఫ్ ఎక్స్ వై ఫామ్లో రాశాం కాబట్టి ఇచ్చిన ఫంక్షను హోమోజీనియస్ ఫంక్షను. ఆఫ్ డిగ్రీ ఎంత అంటే లాంబ్డా పవర్ ఎంత ఉంటుందో అది దాన్ని డిగ్రీ అనాలి. సో 5 ఉంది కాబట్టి సో యూ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 5 అండ్ ఎన్ వాల్యూ ఎంత అంటే 5. నౌ ఇప్పుడు యూజింగ్ యూలర్స్ థీరం ప్రకారం యూజ్ చేసి వీ కెన్ రైట్ అని చెప్పేసి ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ. సో ఎన్ ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ 5 ఇంటూ యూ. అది ఏదైతే ప్రూఫ్ షో ఉన్నాడు అదే వచ్చేసింది. ఇదన్నమాట. ఇట్లా మనం ప్రాబ్లమ్స్ అన్ని యూలర్స్ థీరం చేయాలన్నమాట. ఫస్ట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ వై డో యూ బై డో వై కనవడంగానే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంది, ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ కదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత యూలర్స్ థీరం ప్రకారం స్టెప్ రాస్తే సరిపోతుంది, మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది.